హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అందరికీ హెల్దీ అయిన రెసిపీ అండి. ప్రతి కూరలో వేసుకునే కరివేపాకు ఉంటుంది కదండి, అది ఎవరు తినకుండా పక్కన పెట్టేస్తారు. దాంతో మనం ఈరోజు మంచి లంచ్ బాక్స్ రెసిపీ అనొచ్చు, లేదంటే ఫాస్ట్గా అయిపోయే 5 నిమిషాల్లో రెడీ అయిపోయే రైస్. మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ పిల్లలకి బాక్స్ కట్టాలన్నా టైం లేనప్పుడు, వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా మనం ఈ విధంగా చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చాలా హెల్తీ రెసిపీ కూడా అండి ఇది. దీనికోసం ముందుగా మనం ఇలా రైస్ని పొడి పొడిగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలాగ ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద కానీ ఇలా ఆరబెట్టుకొని పొడి పొడిగా రైస్ తీసి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకును ఒక 2-3 గుప్పెళ్ళు పిడికిళ్ళు కరివేపాకు తీసుకుని మిక్సీ పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలండి: పల్లీలు, జీడిపప్పు, మినప్పప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులో వేరుశనగపప్పు, మినపప్పు వేసుకోండి. పచ్చెనపప్పు కూడా వేసుకోండి, మీకు మీ దగ్గర ఉంటే వేసుకొని ఇలా లైట్గా మినపప్పు అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వస్తుంది కదండి, అప్పుడు ఇందులో మనం ఇప్పుడు 2 ఎండుమిర్చి చించి వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు అనేవి చిటపటలాడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. పప్పులు అనేవి ఈక్వల్గా ఫ్రై అవ్వాలి, మాడిపోకూడదు. తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చి అండి, ఇవి కట్ చేసుకొని పొడవుగా ఇలాగ వేసుకోవాలి స్పైసీ కోసం. వేసుకొని అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది, అందుకని ఒక 4-5 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది చాలా ఈజీ, ఎప్పుడు ఇంట్లో ఉండే వస్తువులేనండి ఇవి. ఇప్పుడు చిటికెడు ఇంగువ వేసుకున్నామండి. ఇంట్లో ఉన్న వస్తువులే కాబట్టి మనం వెజిటేబుల్స్ లేనప్పుడైనా సరే ఈ పొడిని చేసేసుకోవచ్చు ఈ రైస్ని. చిటికెడు పసుపు కూడా వేసుకున్నాము. పసుపు అనేది ఆయిల్లో ఫ్రై అయితే మనకి రైస్కి అనేది బాగా పడుతుంది, మంచి కలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఈ కరివేపాకులో వాటర్ వేయకుండా పొడి చేసి పెట్టుకోవాలండి. ఇది నిమ్మగా ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, మనం కరివేపాకు పేస్ట్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఈ కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది బయటికి బాగా తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీలో ఉండే రైస్లో కరివేపాకు ఫ్లేవర్ అనేది పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ సువాసన వస్తుందండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదండి, అన్నాన్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను, నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి, అది మీ ఇష్టము. వేసుకొని మనం హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టాలి. రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా రైస్ని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక 2-3 మినిట్స్ పాటు.
చూడండి మంచి కలర్ వచ్చింది కదా, గ్రీన్ కలరు. ఇప్పుడు ఇందులో హాఫ్ దబ్బా నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందండి. నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక సాల్ట్ సరిపోలేదంటే ఈ స్టేజ్లో వేసుకోండి. లాస్ట్లో కొద్దిగా 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే కరివేపాకుకి నెయ్యి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. అసలు ఫ్లేవరే సూపర్ ఉంటుంది, ఇంకో లెవెల్లో ఉంటుంది అనమాట టేస్ట్ అనేది, అంత బాగుంటుంది. అందుకని లాస్ట్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ అనొచ్చు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బాక్స్ పెట్టడానికి మనం ఎప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అనుకోవచ్చండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన కరివేపాకు హెల్దీ రైస్ ఈరోజు మనం చూపించుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.